ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో పర్యటించినప్పటి నుంచి అక్కడి అందాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పర్యాటకంలో తమతో పోటీ పడలేరని మాల్దీవుల ఎంపీ జహీర్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక మన భారతీయులు ఇకపై లక్షద్వీప్కే వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. పర్యాటకంగా మాల్దీవులని బైకాట్ చేసి అందమైన బీచ్లు, తీర ప్రాంతాలు కలిగిన లక్షద్వీప్లో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ చరిత్ర ఏమిటి, అది భారత్లో ఎలా భాగమైంది, కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పడింది అనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1947 ఆగస్టులో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు 500కు పైగా స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాటిని భారతదేశంలో విలీనం చేసేందుకు అప్పటి హోంశాఖ మంత్రి, ఉప ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారా ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఇలా ఇరు దేశాలు స్వాతంత్రం తర్వాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవటంలో నిమగ్నమయ్యారు. అయితే లక్షద్వీప్ను ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లో కట్ చేస్తే భారత్ ఇంకా దానిని క్లెయిమ్ చేసుకోకపోవడం, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో లక్షద్వీప్ను నియంత్రించాలని ఆగస్టు నెలాఖరులో పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ భావించారు. వెంటనే తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించారు. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చాకచక్యంగా ఆర్కాట్ రామస్వామి మొదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్లను వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని కోరారు. ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకొని భారతీయ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు. ఇలా భారత్, పాకిస్తాన్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరాయి. చివరికి భారత సైన్యం ముందుగా లక్షద్వీప్కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాసేపయ్యాక అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ యుద్ధనౌక భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి అక్కడి నుండి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి లక్షద్వీప్ మన దేశంలో అంతర్భాగమైంది. ఒకవేళ మన సైన్యం వెళ్ళటం ఒక అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఇక లక్షద్వీప్ను కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు చేశారో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తరువాత భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి చేరింది. వాటిల్లో లక్షద్వీప్ కూడా ఒకటి. 1956 నవంబర్ 1న అప్పటి ఎస్ఆర్సి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం యొక్క నివేదిక ప్రకారంగా లక్షద్వీప్ను 1956 నవంబర్ 1న కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అప్పుడు దీనిని లక్కాదీవ్, మినీకాయ్, అమినీ దీవి అని పిలిచేవారు. 1973 నవంబర్ 1న దీనికి లక్షద్వీప్ అనే కొత్త పేరు పెట్టారు. ఇది జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా కూడా చాలా చిన్నది. దాదాపు 32.62 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ భూభాగంలో 68,000కు పైగా జనాభా ఉన్నారు. ఈ కారణంగా దీనికి రాష్ట్ర హోదా దక్కలేదు. అంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలలో అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా లక్షద్వీపే. ఈ కారణాల వల్ల, అంటే భౌగోళికంగా చాలా చిన్నదిగా ఉండటం, జనాభా చాలా తక్కువగా ఉండటం వల్ల లక్షద్వీప్కు రాష్ట్ర హోదా కాకుండా కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశంలో అతి స్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవులు కేరళ తీరం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఈ దీవులలో 10 దీవులు మాత్రమే జనావాసం ఉన్నటువంటి దీవులు, మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేగాక ఇంకా లెక్కల్లోకి తీసుకొని ఎన్నో చిన్న చిన్న ద్వీపఖండాలు కూడా ఇక్కడ ఉన్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కరవట్టి నగరం. లక్షద్వీపులో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. కరవట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ప్రధానమైనటువంటి దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ దీవులలో ఉన్న ప్రజలు ఎక్కువగా మలయాళ భాషను మాట్లాడతారు. దాదాపు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొత్తం జనాభా మొత్తం కూడా ముస్లిం మతస్థులు. ఇక్కడి ప్రజలు చెప్పేది ఏంటంటే, తమ పూర్వీకులు పెద్ద పెద్ద వర్తకం చేసేటటువంటి, సముద్రం మీద వర్తకం చేసేటటువంటి వ్యాపారులని ఒక పెద్ద తుఫాను వల్ల సముద్రంలో కొట్టుకుని పోయి ఈ దీవులకు వచ్చారని, ఆ విధంగా తమ పూర్వీకులు ఇక్కడ స్థిరపడ్డారని, వాళ్ళ సంతతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. 200 కిలోమీటర్ల వెడల్పైన 9 డిగ్రీ ఛానల్ దక్షిణ భాగంలో ఉన్న మినికాయ్ ద్వీపంతో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్లతో నిర్మితమై, అలాగే పగడపు దిబ్బలతో భారతీయ పగడపు దీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ద్వీపాలన్నీ పగడపు రాళ్లతో నిండి తీరానికి సమీపంలో ఉన్నాయి. లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నీ కలిసి ఒక భారతీయ జిల్లాగా రూపొందాయి.
కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పరిపాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొచ్చిన్లోని కేరళ హైకోర్టు న్యాయ వ్యవస్థకు చెంది ఉంది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోక్సభ సభ్యుడిని ఎన్నుకుంటుంది. 1967 నుంచి 1999 వరకు అంటే వరుసగా 10 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో లక్షద్వీప్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఎం సయీద్ వరుసగా 10 సార్లు ఈ లక్షద్వీప్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహమ్మద్ ఫైజల్ పడిపురా అనే వ్యక్తి ఈ లక్షద్వీప్ ద్వీపాల నుంచి లోక్సభ సభ్యుడిగా గెలుపొందడం జరిగింది. ఒక క్రిమినల్ కేసులో అతడికి కేరళ హైకోర్టు శిక్ష విధించడము, దాంతో లోక్సభ సభ్యత్వం కోల్పోవటం, తిరిగి అతడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయటం, తిరిగి లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఇటీవల ఈ విషయాలన్నీ కూడా మనము మీడియాలో చూసాము. సో ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహమ్మద్ ఫైజల్ పడిపురా లక్షద్వీప్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.